తెలుగు ప్రజలకి నా నమస్కారం. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఇస్రోలో దాదాపు 100 మంది శాస్త్రవేత్తలు రాజీనామా చేయటం ద్వారా దేశంలో దుమారం రేపింది. దీని గురించి చాలామంది చాలా వీడియోలు చేశారు. అయితే ఆ వీడియోలన్నీ చూసిన తర్వాత నేను కూడా ఒక వీడియో చేయాలనిపించింది. అయితే ఇది లేట్ అవ్వచ్చు, కానీ నేను అన్ని విశ్లేషించిన తర్వాత ఇది చేస్తున్నాను. అసలు ఇస్రో లాంటి సంస్థలు ఎంతమంది శాస్త్రవేత్తలు రాజీనామా చేస్తే పరిమాణాల గురించి, ఇస్రో, డిఆర్డిఓ, బిఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు గురించి వివరంగా కొంచెం చర్చించుకుందాం. ఇస్రోని 1969లో క్రియేట్ చేశారు. దీన్ని విక్రమ్ సారాభాయ్, హోమీ భాభా సారథ్యం వహించారు. ఆ తర్వాత పరిమాణాలు మనకందరికీ తెలిసాయి. ఇస్రో కానీ, డిఆర్డిఓ కానీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ కానీ, బిఎల్, బిహెచ్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు నడుస్తున్నాయి అంటే దేశం కోసం నడుస్తుంది. అసలు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, యుద్ధ ట్యాంకులు కానీ, విమానాలు కానీ, మిసైళ్ళు కానీ ఇలాంటివి వ్యవస్థలు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఎందుకు ఉంటాయో చూద్దాం. ఏదైనా ఒక విషయం అభివృద్ధి చేయాలంటే చాలా పరిశోధన అవసరం. పరిశోధన చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది. దాన్ని ఏ ప్రైవేట్ సంస్థ భరించలేదు. ఏదైనా పరిశోధన చేయడానికి చాలా సమయం, ఓర్పు అవసరం. కనుక ఆ పని ప్రభుత్వమే చేపట్టక తప్పదు. పరిశోధనలో ఎంత కష్టమో తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 1990లో ఏప్రిల్లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నాసా సంయుక్తంగా కలిసి హబుల్ స్పేస్ టెలిస్కోప్ స్పేస్ షటిల్ డిస్కవరీ ద్వారా దాని సిబ్బంది లాంచ్ చేశారు. అయితే అది పంపించే ఛాయాచిత్రాలు చాలా బ్లర్గా, అస్పష్టంగా ఉండేవి. దీనికి కారణం ప్రైమరీ మిర్రర్ని కొంచెం తప్పుగా గ్రహించటం వలన ఈ సమస్య వచ్చింది. ఈ రాంగ్ షేప్ని కేవలం మానవ వెంట్రుకలో 50 వంతు తప్పుగా, అంటే 2.2 మైక్రోమీటర్స్ షేప్ చేయటం వల్ల వచ్చింది. ఇది మనము ఊహించగలమా? దీనికోసం 1993లో కోస్టార్ కరెక్టివ్ ఆప్టిక్స్ స్పేస్ టెలిస్కోపిక్ యాక్సియల్ రీప్లేస్మెంట్ అని ఇన్స్టాల్ చేశారు. దీంతో మనం పంపించే ఇమేజెస్ స్పష్టంగా రావడం మొదలుపెట్టాయి. కనుక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఎంత ఖచ్చితత్వం, ఎంత నిశ్చితత్వం ఉండాలో అర్థమవుతుంది. ఇక ఇస్రో విషయానికి వస్తే అది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. కనుక శాస్త్రవేత్తలకు ఎటువంటి ఆతృత లేకుండా పనిచేస్తారు. దాదాపు 120 మంది శాస్త్రవేత్తలు నిద్రాహారాలు మానేసి ఇస్రోని ఈ వైభవ స్థితికి తీసుకొచ్చారు. అలాగే అపజయాలు వచ్చినప్పుడు వాటికి కృంగిపోకుండా ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచి వాళ్ళని ప్రోత్సహిస్తూ వచ్చింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది అంటే ప్రభుత్వం వారికి అన్ని దశల్లోనూ కృంగిపోకుండా తోడ్పడుతున్న ఇస్రో ఈ స్టేజ్కి వచ్చింది. ఇది క్లుప్తంగా చెప్పాలంటే ఇస్రో చదువుతాం. అయితే దాదాపు 100 మంది శాస్త్రవేత్తలు రాజీనామా కారణాలు వెనకాల చాలామంది చాలా రకాలుగా విశ్లేషించారు. కొందరు విశ్లేషకులు ఐఏఎస్, ఐపీఎస్ పోలిస్తే ఈ శాస్త్రవేత్తల పరిస్థితి కొంచెం తక్కువగా ఉందని విశ్లేషించారు. అయితే నిత్యం పొలిటీషియన్స్తో కలిసి పనిచేయాల్సి వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్తో వీళ్ళని పోల్చడం సమంజసం కాదు. ఎందుకంటే ఐఏఎస్, ఐపీఎస్ మీద ఉండే రాజకీయ ఒత్తిళ్ళని భరించడం అనేక సాధ్యం. మనం ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్లను చూసాం. వాళ్ళు చాలామంది గట్టిగా 6 నెలలు కూడా ఒకే చోట ఉండకుండా జీవితాంతం ట్రాన్స్ఫర్లు అవుతూ పనిచేశారు. చిన్న కారణాలకు కూడా బహిరంగ సభలో ఐఏఎస్ని మన మంత్రులు విరుచుకుపడే సందర్భాలు చాలా ఉన్నాయి. లేకపోతే మరికొందరు విశ్లేషించేది ఏమిటంటే మార్కెట్లో ప్రైవేట్ కంపెనీల్లో ప్రభుత్వం ఇచ్చే 2 లక్షల శాలరీ కంటే 20 లక్షల జీతం ఇస్తున్నారు. కనుక వాళ్ళు వెళ్ళిపోవడంలో ఆశ్చర్యం ఏముందని అంటున్నారు. దీనికి నేను అనుకునేది ఏంటంటే ఇస్రో కానీ, డిఆర్డిఓ కానీ పెట్టే ఖర్చు శాస్త్రవేత్తలకు ఇచ్చే ఫ్రీ హ్యాండ్ బయట ఎక్కడ ఉండదు. కనుక వారికి ప్రభుత్వం ఇటువంటి పరిస్థితులు కల్పించి పనిచేసే అవకాశం ఇచ్చింది. ఈ పరిశోధన ఫలితాలు ప్రభుత్వం యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. కనుక వారు ప్రభుత్వం అనుమతించిన కంపెనీల్లో పనిచేస్తే పర్వాలేదు. ఆఖరిగా చాలామంది వెళ్ళిపోతే ఇస్రో మిషన్స్ ఆగిపోతాయని అనుకుంటారు. నేనైతే ఇస్రోలో ఒక్కరోజు కూడా పనిచేయలేదు. అయితే ఇస్రోలో కానీ, డిఆర్డిఓలో కానీ, బిఈఎల్, బిహెచ్ఎల్ లాంటి కంపెనీల్లో ఒక పద్ధతి ప్రకారం నడుస్తారు. ఇందులో పనిచేసే గేటు దగ్గర సిబ్బంది దగ్గర నుండి ప్రతి ఒక్కరికి ఒక పద్ధతి, ఒక ఎస్ఓపి ఉంటుంది. కంపెనీల దగ్గర పనిచేసే భద్రతా సిబ్బందికి హెల్మెట్స్ ఉంటాయి. మరి సిఐఎస్ఎఫ్ లాంటి వారికి ఎందుకు హెల్మెట్స్ ఉండవని సందేహం వస్తుంది. సూత్రప్రాయంగా చెప్పాలంటే సిఐఎస్ఎఫ్ సిబ్బందికి ఎవరో కాల్చాలని ఆజ్ఞలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పటి పరిస్థితిని బట్టి వారే
కాల్పులు జరపాలా వద్దా నిర్ణయించుకునే అధికారం ఉంటుంది. అలాగే ఒక ఆపరేటరు, ఒక టెక్నీషియన్, ఒక ఫోర్మెన్ ఇలా ప్రతి ఒక్కరికి వారు చేయవలసిన పని, దాన్ని చేసే పద్ధతి, ఎస్ఓపీలు చాలా క్లియర్గా ఉంటాయి. ఒక గ్రైండర్ కేవలం ఆ కంపెనీలో గ్రైండింగ్ ప్రొసీజర్ మాత్రమే తెలుస్తుంది. ఒక వెల్డర్కి కంపెనీలో వెల్డింగ్ ప్రొసీజర్ మాత్రమే తెలుస్తుంది, గ్రైండింగ్ ప్రొసీజర్ తెలియదు. ఒకవేళ గ్రైండర్ సర్టిఫికెట్ ఉన్నా వెల్డర్ గ్రైండింగ్ పని చేయడు. వీళ్ళందరూ పనిచేసే ఆపరేషన్స్ ఒక మేనేజర్ చూస్తున్నారు కనుక వీళ్ళు చేసే ప్రొసీజర్స్ అన్ని పద్ధతులు అదే ఎస్ఓపి మేనేజర్ దగ్గర ఉంటుంది. ఇటువంటి చాలా పార్ట్లు తయారు చేసి ఒక మాడ్యూల్గా చేసి దాన్ని సీనియర్ మేనేజర్ చూసుకుంటాడు కనుక ఎస్ఓపీలన్నీ సీనియర్ మేనేజర్ దగ్గర ఉంటాయి. ఈ మిషన్లో కొంతమంది మెయిన్ పర్సన్స్ ఉంటారు. వీరు ఈ ప్రాజెక్ట్ కీ పర్సన్స్ అనమాట. ఈ లెవెల్లో వాళ్ళు వెళ్ళిపోతే కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది. అయితే వీరి కింద ఇమీడియట్ జూనియర్స్ కూడా అన్నీ తెలిస్తే కనుక ఈ సీనియర్స్ వెళ్ళిపోయినా మరీ పెద్ద ప్రమాదం లేదు. మరి కొందరు విశ్లేషణ చేసేది ఏమిటంటే వీరికి జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి కనుక ప్రైవేట్ మార్కెట్తో పోలీసులో చాలా ఎక్కువగా కనుక వీరు రిజైన్ చేసి వెళ్ళిపోతే తప్పు ఏమిటంటారు. కనుక ప్రభుత్వ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనే టెక్నాలజీని వీరు ప్రభుత్వం అంగీకరించిన ప్రైవేటు కంపెనీల్లో తప్ప వేరే చోట వాడకూడదని నా అభిప్రాయం. అలాగే ప్రైవేటు కంపెనీలు ఈ జీఈ ఇంజిన్స్, రోల్స్ రాయ్స్, సాఫ్రాన్ లాంటి కంపెనీల్లో కనీసం రిటైర్ అయిన సైంటిస్టులను ఆకర్షించి ఇండియాలో మన ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్కి అవసరమైన ప్రజెంట్ జనరేషన్ ఇంజిన్స్ తయారు చేయవచ్చు కదా. ఇటువంటి పనులు ఈ మన ప్రైవేట్ కంపెనీలు ఎందుకు చేయవు? ఇది అంటే వీటికి జవాబు లేని ప్రశ్న అనమాట. మరొక విషయం చెప్తాను. ప్రభుత్వ ఉద్యోగం అంటే సేవానిధితో చేయవలసిన బాధ్యత. దీనికి తోడు ప్రభుత్వ నియామకాల్లో సామాజిక న్యాయం ఉంటుంటుంది కనుక కేవలం మెరిట్ కాకుండా వివిధ కులాల వారికి ఉద్యోగాల్లో నియమించాల్సిన ఉండవలసిన పరిస్థితి. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు మెరిట్ గురించి ఎక్కువగా విమర్శించవలసిన పని కానీ వాపవలసిన పరిస్థితి కానీ ఉండదు. నిజంగా తన మెరిట్ మీద నమ్మకం ఉన్నవాడు దేశ సేవ చేయాలనే కోరిక ఉంటే తప్ప లేదా ఉద్యోగ భద్రత కావాలనుకుంటే తప్ప ప్రభుత్వ ఉద్యోగంలో చేరడు. అతను పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలో చేరుతాడు. ఇందుకు ఉదాహరణ మన సుందర్ పిచై గూగుల్, సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ ఇలా చాలామంది చెప్పవచ్చు. కనుక దేశ సేవ చేయాలనే తపన ఉన్న వాళ్ళు ప్రభుత్వంలో ఉద్యోగంలో చేరుతారు. కెరీర్ గురించి ఆలోచించే వాళ్ళు ప్రైవేట్ కంపెనీలో చేరుతారు. ఒక మాట, ఐసీఎస్ వెళ్ళేసిన సుభాష్ చంద్రబోస్ దేశం కోసం పోరాడారు. భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు లాంటి వాళ్ళు దేశం కోసం ఉరికంబాన్ని ముద్దు పెట్టుకున్నారు. వారితో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగుల దేశ సేవ అనేది తక్కువే కదా. ఒక్క విషయం, తెలివితేటలు అనేవి రిలేటివ్ వర్డ్స్. ఉదాహరణకి 100కి 99 మార్కులు వచ్చిన ఒక వ్యక్తి ఒక లెక్కని 10 నిమిషాల్లో చేస్తే 90 మార్కులు వచ్చినవాడు 12 నిమిషాల్లో చేశాడు. 70 మార్కులు వచ్చిన వాడు 20 నిమిషాల్లో చేశాడు. అదే కంప్యూటర్ 1 సెకండ్లో చేసింది. కనుక ఎగ్జామ్లో ఈ మార్కులు ఒక రిలేటివ్ మెజర్ మాత్రమే, తప్పక మరొకటి కాదు. సైన్స్లో ఏ విషయమైనా రోజుల్లో గంటల్లో కనిపెట్టదు. మరి అదే నిజమైతే ఇస్రోలో అన్ని పరిశోధనలు ఒక నెలలో కాకుండా కొన్ని సంవత్సరాలు ఎందుకు పడుతుంది? కనుక మెరిట్ అనేది ఒక రిలేటివ్ మెజర్ మాత్రమే. ఒక గ్రాడ్యుయేట్ని 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చి పర్ఫెక్ట్గా ఇస్రో శాస్త్రవేత్తగా చేయగలనని చెప్పి నా హామీ. మరొక మాట, పుట్టుకతో దేవుడు అందరికీ ఒకే రకమైన తెలివితేటలు ఇస్తాడు. మహేష్ బాబు సినిమా పోకిరి, అతడు కులాలతో తెలివితేటలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే విధంగా అర్థమవుతుంది. 3 ఏళ్ల పిల్లవాడు కూడా మొత్తం సినిమా కథలో ఫైట్స్ చేసి చూపిస్తాడు. అలాగే ఒక చందమామ కథ, ఒక క్రికెట్ అందరికీ ఒకే విధంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టీచర్ సరిగ్గా పాఠాలు చెప్తే అందరికీ తేడా లేకుండా పోకిరి సినిమా లాగా క్రికెట్ మ్యాచ్ లాగా అర్థమవుతుంది. అప్పుడు ఎవరు టెక్స్ట్ బుక్స్ చదవనవసరం లేదు, బండెడ్ హోంవర్క్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఈ విధంగా సింపుల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చవచ్చు. సిలబస్ అంతా సింపుల్గా మార్చవచ్చు. ఈ పని మనం చేయవచ్చు. నేడు సమాజంలో ఏం జరుగుతుంది? పిల్లలకి చదువునే పీడకల, యువకులకు ఉద్యోగ భద్రత, యువకులకు పెరిగిన ఖర్చులతో పిల్లలు కనాలంటే భయం, ప్రైవేటు ఉద్యోగులకి సొంత ఇంటి గల ఒక కళ, చిరు వ్యాపారులకు కూడా సొంత ఇల్లు ఒక కళ. అలాగే చిరు వ్యాపారులకు నిలకడైన వ్యాపారం లేకపోవడం, అధికారుల వేధింపు అనే పీడ, గృహంలోకి వంట చేయటం, ఇతర ఇంటి పని చేయటం ఒక భూతంలో కనపడుతుంది. వృద్ధులకి జీవన భారం. అసలు సమాజానికి పిల్లలు కనాలంటేనే భయం, భవిష్యత్తు భయం. మరి ఇవన్నీ సమస్యలే కదా. మరి వీటికి మన రాజకీయ నాయకులు ఒక ఖచ్చితమైన పరిష్కారాలు ఉండవు. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఇవన్నీ చాలా చిన్న చిన్న సమస్యలు.
కనుక సమాజంలో మన సమస్యను మనమే పరిష్కరించాలి. దీనికి నేను చెప్పే పరిష్కారాలు: పిల్లకి చదువు అనేది పెద్ద పీడకలుగా మారింది. రామచలకి ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యూనిఫామ్ వేసుకుని వెళ్ళి చదివి మనం మాట్లాడే భాష నేర్చుకుంటూ చెప్పగలరా? ఓ సర్కస్లో పులో సింహం ఏ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వెళ్ళి యూనిఫామ్ వేసుకుని టై కట్టుకుని షూ కట్టుకుని వేసుకుని చదివి అన్ని విద్యలు చేయగలుగుతుంది. కనుక దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, చక్కటి విద్యాబోధనతో మనసుకు హత్తుకునేలాగా పాఠం చెప్తే తెలుగు మీడియంలో చదివిన అందరూ సైన్స్ మేధావులు కావటం. దీనికి నా దగ్గర తగు సులభమైన ప్రణాళిక ఉంది, మనం తయారు చేయొచ్చు. ఈ విధానం ద్వారా పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ఎటువంటి టెక్స్ట్ బుక్లు, హోంవర్క్ అవసరం లేకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్టుగా మార్చగలం. ఒకవేళ కనుక విద్యాభ్యాసం కోసం ₹1 కూడా ఖర్చు అవసరం లేదు. టెక్స్ట్ బుక్స్ పోవాలా, హోంవర్క్ పోవాలండి. అప్పుడు పిల్లలకి, తల్లిదండ్రులకి చదువు అనేది క్రికెట్ మ్యాచ్ అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ ఇంజనీర్స్, డాక్టర్స్ అవుతారు. అలాగే మనం తలుచుకుంటే అందరికీ 1000 స్క్వేర్ ఫీట్లో 2 BHK అపార్ట్మెంట్ ఇవ్వచ్చు. దీనికి టెక్నాలజీ గ్యారంటీ. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులు, చిరు వ్యాపారస్తులు వారి ఉద్యోగాలు మరియు చిరు వ్యాపారాల రీతి ఉండే పట్టణంలో వారికి కూతబేట దూరంలో 1000 స్క్వేర్ ఫీట్లో 2 BHK అపార్ట్మెంట్లు నెలకి ₹500 రెంట్తో వీలైతే ఉచితంగా ఏర్పాటు చేయవచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఈజీయే. కనుక ప్రజలకి పిల్లల చదువు, నివాసం అనే పెను సమస్యలు ₹1 ఖర్చు లేని పరిష్కారం ఇవ్వచ్చు. గృహిణులకి వంట పని లేకుండా దేవాలయాల్లో, ప్రసాదాలలో చాలా సరసమైన ధరలకి దాదాపు ఉచితంగా ఆహారం అందించవచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులకు వారి పని సంస్థలలో సమీప దేవాలయాల నుండి ఇటువంటి ఆహార ఏర్పాటు చేయవచ్చు. అదేవిధంగా పిల్లలకి వారి బడులలో ఇది ఏర్పాటు చేయవచ్చు. అలాగే గృహిణులకు దుస్తులు ఉతికే పని లేకుండా సరసమైన ధరలో లాండ్రీ పని చేయవచ్చు. అలాగే గృహిణులకి సమీప కేంద్రాల్లో మనం ఒక సంస్థను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించవచ్చు. కనుక సమాజంలో ప్రజలకు కావాల్సిన ఈ సమస్యలకు ఇటువంటి పరిష్కారాలు తప్ప మరొకటి కాదు. అటువంటి పరిస్థితుల్లో యువతలో ప్రజలు ఎటువంటి పిచ్చి ఉద్యోగాలు చేసేవారు వారు పట్టించుకోరు. ప్రజలు ఎటువంటి పిచ్చి ఉద్యోగాలు పట్టించుకోరు. ఎప్పుడైతే అందరూ విద్యావంతులు అవుతారో ఎవరు విదేశాలకి చదువుల కోసమని, ఉద్యోగాల కోసమని ఎవబడిపోరు. సౌత్ కొరియా, జపాన్ వగైరా దేశాలలాగా మన దేశంలో ఉండి మనమే దేశంలో నెంబర్ 1గా అవ్వగలిగే విధంగా అవుతుంది. నా వీడియో గురించి మీ అభిప్రాయం చెప్పండి. జై హింద్, జై భారత్. భారత్ మాతాకి జై.